స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలాన నా తండ్రి నీ పరిశుద్ధాత్మని శక్తి ద్వారా నా తండ్రి మేమందరమును వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో ఈ పునరుద్ధాన దినాన్న చేరవచ్చుటకు ఇచ్చిన కృపా సహాయమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. ఆత్మస్వరూపుడా మా మధ్య సంచారం చేస్తున్న విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. జీవాధిపతివై ఉంటున్నావు, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతి చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించి మహింపరిచాం నాయన. నీ పరిశుద్ధ నా తండ్రి నా ప్రభా నీ వాక్యమును చదువుకొనుటకును నీ కృప దయచేసిన రీతిని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి అనేక మంది నీ కొరకు నీకు విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఉంటున్నారు నాయన. నీకు వందనాలు. ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు విని ఉంటున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి 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 చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. నా తండ్రి నా ప్రభా మరి ముఖ్యంగా నాయన నా తండ్రి మరి మా మధ్య నా తండ్రి ఆశీర్వాదమయ్య గారు జాయిన్ అవుటకు నీ కృప దయచేసావు నాయనా. నీ కరుణ మహిమ ఎంతో గొప్పది ఉంటుంది నాయనా. నిన్ను స్వస్థత పరిచి నా ప్రభ మా మధ్యకు తీసుకొని వచ్చిన రీతిని బట్టి వేలాది కోటి స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన కుమారుడు సామ్యుయల్ గారిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారిరువురు నీ సేవ చేయి చూస్తూ ఉంటుండగా నాయన వారి ప్రతి పనిలో మీరే తోడై ఉండి నడిపించమని, రాకపోకల్లో మీ సన్నిధి కాంతి ఉంచమని వేడుకుంటున్నాం. నా తండ్రి బిడ్డ మాతో మాట్లాడుచూ ఉంటుండగా మాకు వినబుద్ధి పుట్టించమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నాయన నా తండ్రి ఆయన ఒక బోరగా వాడుకొని నాయన నా తండ్రి ఆయన సాక్ష్యమును మరి ముఖ్యముగా నన్ను వాక్యమును మాకు బోధించుచూ వస్తూ ఉంటుండగా నా తండ్రి ఈ సమయాన్ని అంతటిని నీ ఆధీనములో ఉంచుకొని నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి. ఆత్మస్వరూపుడ అత్యున్నతుడమైన నా ప్రభానికి స్తోత్రం, వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నా నా తండ్రి. నా దేవ పునరుద్ధాన దినాన నా తండ్రి మేమందరం మందిరాలకు వెళ్ళి ఉంటుండగా నా తండ్రి కృప దయచేసి సహాయం దయచేయండి. నీ చిత్తానుసారంగా మా పాపములను మేము ఒప్పుకొని వినయ విధేయత మనసు గలవారమై నీ బలలో పాలు పంపులు పొందుకునే కృప దయచేసి సహాయం దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీవు మా తండ్రివి, మా ప్రభుడవు, మా రక్షకుడు, విమోచకుడు అని నాయన మేము విశ్వసించి నమ్మి నా తండ్రి నీలో మాత్రమే మేము జీవించేవారముగా నీ స్వారూప్యంలో మార్చబడే వారముగా ప్రతిరోజు మాకు ఈ విధముగా వాక్యముతో హెచ్చరిస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ సమయం అంతటిని నీ చేతులకు సమర్పిస్తూ నాయన మా హృదయంలో సిద్ధపరచమని, వినే బుద్ధి పుట్టించి విని దాన్ని అర్థం చేసుకొని నా తండ్రి గాయకొనే కృపను దయచేయమని వేడుకుంటూ ప్రార్థన ప్రభు అయిన యేసు దివ్యమైన శక్తి గల బలము గల నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. అందరికీ వందనాలండి. జాన్స్ అక్క ప్లీజ్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. మరి ఈరోజు మామూలుగా అయితే ఆశీర్వాదమయ్య గారు వాక్యం చెప్పాలి, వాడు కొద్దిగా బాగుండలేదు కాబట్టి వాళ్ళ కుమారుడైన హడ్సన్ గారు మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటారు. వారు గత కొన్ని నెలల ముందు మనకి వాక్యం పంచుకున్నారు, చక్కగా చెప్తారు, శ్రద్ధగా ఉందామండి. మరి హడ్సన్ గారు యుఎస్ఏ స్టాఫ్ గా చేస్తున్నారు. మరి అంటే ఆ ఫ్లైయర్ కూడా కనిపించలేదు కానీ మరి వారు మన మధ్యలో పంచుకుంటారు, చాలా చక్కగా వివరిస్తారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరము మ్యూట్ లోనే ఉంటూ శ్రద్ధగా వాక్యాన్ని విందాము. వెల్కమ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. కొద్దిగా వాల్యూమ్ పెంచుతారా బ్రదర్? ఓకే. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు వినిపిస్తుందండి? వాయిస్ వినిపిస్తుందండి ఇప్పుడు? పర్లేదా? హలో, క్లియర్ ఉందన్న ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. నా పేరు శామ్యుల్ హడ్సన్.
సారీ, నేను అంటే మా చెల్లి హాన్సీ పాలినా రవికాంత్ వాళ్ళు యుఎస్ఐ నేషనల్ స్టాఫ్గా చేస్తారు. నేను మరి పాస్టరల్ మినిస్ట్రీకి వచ్చాను. భోపాల్లో చిన్న కాంగ్రిగేషన్ ఉంది. ప్రస్తుతం డాడీకి కొంచెము హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మరి ఆంధ్రాలోనే ఉంటున్నాను. డాడీ సేవలో సహాయం చేస్తాను. క్షమించండి, లాస్ట్ నైట్ కొంచెము డాడీకి పెయిన్ అట్లా వచ్చినందుకు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. సో నేను తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు దయచేసి ఎవరైనా చదువుతారు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. హకల్యా కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేవు మాసంన నేను షూషను కోటలో ఉండగా నా సహోదరులలో హనానీ అను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా వారు, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను జీవగలిగిన మా తండ్రి, కరుణా దేవానికి వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయా ఈ మరి మాటలను మా పక్షాన తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి. నన్ను నీ సులువు చాటున మరుగుపరుచుకుంటున్నాను. ఈ పవిత్రమైన నిత్య జీవపు మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. సో ఇక్కడ మనము కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము మనకి తెలిసింది. మరి నెహెమ్యా యెరూషలేము వాల్ని గోడను 52 దినాల్లో కట్టిన విషయం మనందరికీ తెలిసింది. మరి ఈ సంఘటనలు ఎలా స్టార్ట్ అయినాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మరి నెహెమ్యా అంటే దేవుడు ఓదారుస్తాడు అనే అర్థం వచ్చే విషయం. మరి ఇక్కడ కిస్లేవు అనే మాసం అని ఇక్కడ రాయబడింది. కిస్లేవు అనే మాసం అంటే మన క్యాలెండర్ ప్రకారం నవంబర్ డిసెంబర్ మధ్యలో వచ్చే మాసంగా మనం చూడొచ్చు. మరి ఎస్తేరు రాణి గారు ఏ రాజు కింద అయితే అర్ధశరక్ష రాజు దగ్గర మరి పర్షియా రాజైన ఆ రాజు గారి దగ్గర నెహెమ్యా గారు ఉండడం మనం చూడొచ్చు అనమాట. మరి ఆ టైంలో జరిగిన ఈ కొన్ని సంఘటనలు మనం ఇక్కడ చూడొచ్చు. మరి నా సహోదరులలో హననీయాను ఒకడు యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి యెరూషలేము గురించి నేను వారిని అడుగగా. మరి మనందరికీ తెలిసినదే, ఇజ్రాయేల్ రాజ్యము యూదా రాజ్యముగా మరి ఇజ్రాయేలీలు విభాగించబడ్డారు. 10 మంది ఒక ఇజ్రాయేల్ రాజ్యంగా, యూదా రాజ్యంగా 2 గోత్రాలు విడిపించబడ్డారు. అయితే మొట్టమొదటిగా ఇజ్రాయేల్ రాజ్యాన్ని వేరే దేశం వాళ్ళు వచ్చి మరి చెరపట్టుకొని తీసుకొని వెళ్తారు. తర్వాత యూదా రాజ్యానికి సంబంధించిన వారిని కూడా కొంతకాలం తర్వాత మరి బబులోను రాజైన నెబుకద్నెజరు మరి చెరపట్టుకొని తీసుకొని వెళ్ళడం మనందరికి తెలిసిందే. మరి చెరపట్టుబడి వెళ్ళిన తర్వాత కొంతమంది మరి తిరిగి రావడం జరిగింది. మనకు తెలుసు
ఎజ్రా గారి ద్వారా కొంతమంది, నెహెమ్యా గారి ద్వారా కొంతమంది, జెరుబ్బాబెలు ద్వారా కొంతమంది ఆ తిరిగి రావడం మనం చూడొచ్చు. మరి ఈ సమయంలో అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి వాళ్ళ సహోదరులలో ఒకడు హననియా అనే అతను, ఇంకా మరి కొంతమంది యూదులు మరి నెహెమ్యా గారి దగ్గరికి ఈ సమాచారాన్ని తీసుకొని వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మరి నెహెమ్యా అడుగుతారు, మరి మన వాళ్ళు పరిస్థితి ఎలా ఉంది అని అడిగినప్పుడు 3వ వచనంలో, చెరపట్టబడిన వారిలో శేషించిన వారును ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. మరి వారిని అడిగినప్పుడు, బాగోగులు అడిగినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే, నెహెమ్యా గారు పరిస్థితి ఏమంత మంచిగా లేదు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మన వాళ్ళ పరిస్థితి అంతగా బాగోలేదు. మన వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు, మన వాళ్ళు చాలా నింద అనుభవిస్తున్నారు అని తను అక్కడ వినడం చూస్తున్నాం. ఇంకా అంతేకాదు, యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. మరి అక్కడున్న పరిస్థితిని ఆ సహోదరులు నెహెమ్యా గారికి వివరిస్తారన్నమాట. మన వాళ్ళ పరిస్థితి అంత బాగోలేదు, మన యెరూషలేము పరిస్థితి కూడా అంత బాగోలేదు, చాలా ప్రాముఖ్యమైన ప్రాకారం అనేది కూల్చబడిపోయింది, మరి గుమ్మములనే అగ్ని చేత కాల్చబడిపోయినాయి అన్న విషయాన్ని మరి నెహెమ్యా గారికి వారి సహోదరులు ఇంకా కొంతమంది యూదులు మరి సమాచారాన్ని తీసుకొని వస్తారు. ఆయన మరి రాజుగారి దగ్గర పనిచేస్తూ ఉండే వ్యక్తి, కప్పు బేరర్, అంటే మన లాస్ట్ వచనంలో చూడొచ్చు, నేను రాజు నాకు గిన్నె అందించు వాడినై ఉంటిని. మరి ఇదేమంత చిన్న పోస్ట్ ఏం కాదు. మరి రాజుగారి భోజనము ఆ రోజుల్లో మరి విషం పెట్టి చంపడము అట్లాంటివి తరచుగా జరిగే పరిస్థితులు. చాలా నమ్మకమైన వ్యక్తులను మరి పానదాయకులుగా మరి ఇట్లా గిన్నె అందించే వారిగా పెట్టుకుంటారు. నెహెమ్యా గారిని అక్కడ పెట్టుకోవడం మనం చూస్తాం అన్నమాట. అంటే చాలా నమ్మకమైన వ్యక్తి, రాజుగారి దగ్గర చాలా దగ్గరగా ఉండే వ్యక్తి, రాజగృహంలో ఉండే వ్యక్తి. అయితే తన దగ్గరకు తన వారి గురించిన సమాచారము నెహెమ్యా గారి దగ్గరకు వచ్చినప్పుడు, నెహెమ్యా గారు మరి స్పందించిన రీతి మనందరం చూడాలి. 4వ వచనం ఎవరైనా చదువుతారా దయచేసి? ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు నిజంగా నెహెమ్యా వ్యక్తిత్వాన్ని గురించి, ఒక మంచి నాయకుడు యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకునే విధంగా ఉంది. చూడండి, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చూడండి, తన వారు సరిగ్గా లేరు, తన ఊరు పరిస్థితి సరిగ్గా లేదు, మరి తన మందిరము యొక్క పరిస్థితి గురించి మరి వాళ్ళు తెలియచేసినప్పుడు ఆయన మరి దానికి స్పందించిన రీతి మనం ఇక్కడ చూడొచ్చు. నేను కూర్చుండి ఏడ్చి, ఏమండి ఏడవడం, దుఃఖము, ఐ సాట్ డౌన్ అండ్ వెప్ట్. నేను దుఃఖపడ్డాను, నేను ఎంతో ఏడ్చాను. ఏడుపు అనేది ఎప్పుడు వస్తుంది? ఒక విషయం గురించి మనం ఎంతో బాధపడితే అప్పుడు మనకు ఏడుపు వస్తుంది. మరి దేని గురించి బాధపడుతున్నాడు అయ్యా నెహెమ్యా అంటే, తనకు జరిగిన నష్టమా, తనకి పర్సనల్ గా జరిగిన నష్టమా, తన ఇంటి వారికి అనారోగ్య పరిస్థితుల, తనకేదన్నా ఆస్తి నష్టమా, తనకేదన్నా జరిగిన ఇబ్బందా? దాన్ని బట్టి ఆయన ఏడుస్తున్నాడా? నాకు ఈ మాటలు చదివినప్పుడు
నేను కొన్ని రోజుల క్రితం మరి యోనా గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, యోనా గారు కూడా దుఃఖపడ్డాడు, కోప్పడ్డాడు. తన దుఃఖాన్ని కోపంతో చూపించాడు. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. యోనా గారు కోప్పడిన రీతి మనం చూడొచ్చు. చాలా ఎక్కువగా కోప్పడిన రీతి మనం చూడొచ్చు. మరి దేవునితోనే నన్ను ఇక చంపేసేయి దేవుడా అన్నంత కోపంగా ఆయన మాట్లాడడం మనం చూస్తాం. నేను ఇంకా బ్రతకడము అవసరం లేదు అని ఆయన కోప్పడ్డం మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అయితే నినివే ప్రజల్ని ఎందుకు శిక్షించలేదు అన్న కోపం. తర్వాత మరి ఆ సొర చెట్టు, అక్కడ ఒక చెట్టుని దేవుడు ఒక్క దినములో పుట్టించి దాన్ని పెంచి ఒక పందిరిలాగా తనకు ఇచ్చి ఆ ఎండ నుంచి వేడి నుంచి తనని రక్షింపచేసి ఆ తర్వాత ఒక చిన్న పురుగుని పంపించి మరి అది ఎండిపోయేటట్లు చేసినప్పుడు యోనా గారి మీద ఎండ పడిందంట. 4వ అధ్యాయం మనం చూడొచ్చు. యోనా గారికి చాలా కోపం వచ్చింది. మరి ఇక్కడ నెహెమ్యా గారికి దుఃఖం వచ్చింది. రెండిట్లో వ్యత్యాసం ఏంటి? కోపము, దుఃఖము కూడా కొన్ని పరిస్థితుల్ని తెలియజేస్తున్నాయి. మనం వేటి గురించి అయితే చాలా సీరియస్ గా ఫీల్ అవుతామో వాటి గురించే మనము కోపపడతాము లేక బాధపడతాము. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు 2 విషయాల గురించి చాలా సీరియస్ గా బాధపడ్డారు, కోపడ్డారు. మరి యోనా గారికి కోపం ఎందుకు వచ్చిందయ్యా అంటే, యోనా గారికి కోపం తన మీద ఎండపడింది. తనకి దెబ్బ తగిలింది, తనకి నష్టం జరిగింది, తనకి ఇబ్బంది వచ్చింది, ఆయన కోపం వచ్చింది యోనా గారికి. మరి ఇక్కడ నెహెమ్యా విషయంలో చూస్తే తనకి పర్సనల్ గా వచ్చిన నష్టం కాదండి, ఇది కార్పొరేట్ గా తన కమ్యూనిటీకి వచ్చిన నష్టం, తన ప్రజలకి వచ్చిన నష్టం, మరి ఇతరులకి వచ్చిన నష్టం. మరి మనం చూస్తే నెహెమ్యా గారు ప్రశాంతంగా, సేఫ్ గా, సెక్యూర్ గా ఒక ప్యాలెస్ లో ఉన్నారు. ఆయన ఫ్యామిలీకి ఆయన సేఫ్ గా ఉన్నారు, ఆయన సెక్యూర్ గా ఉన్నారు. పర్సనల్ గా తన బాధపడాల్సిన విషయం కాదు, కానీ తన వారు సరిగ్గా లేరని, తన వారు నిందించబడుతున్నారని, తన వారు శ్రమల్లో ఉన్నారని, తన ప్రజల యొక్క శ్రమను తన శ్రమగా తీసుకున్నాడండి. మరి నెహెమ్యా గారి జీవితం ద్వారా ఒక మంచి నాయకత్వ లక్షణాన్ని కూడా మనం చూడొచ్చు. నిజమైన నాయకుడు ఎలా ఉంటాడు అంటే మనము నెహెమ్యా ద్వారా చూడొచ్చు. తనకు నష్టం కాదు, కానీ తన వారి నష్టాన్ని తన నష్టంగా భావించే వ్యక్తి నిజమైన నాయకుడిగా మనం చూడొచ్చు. మరి ఇక్కడ నెహెమ్యా ఆ విధంగా మరి తన కమ్యూనిటీకి, తన ప్రజలకు వచ్చిన నష్టాన్ని తన నష్టంగా చూడడం, దాని గురించి దుఃఖపడడం, మరి అంత మాత్రమే కాదు, ఆ విషయము తన గురించిన స్పందన మనం అక్కడ చూస్తే, పైన చూస్తే, నా సహోదరులు 2వ వచనంలో, నా సహోదరులు హననీయ ఒకడును యూదుల్లో కొందరు వచ్చిదిరి, చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా. మరి వ్యక్తి నెహెమ్యా గారు ప్యాలెస్ లో ఉన్నాడు, పెర్షియాలో ఉన్నాడు, షూషన్ అనే ప్లేస్ లో ఉన్నాడు, మనం అక్కడ చూడొచ్చు. కానీ తన మనసు మాత్రం యెరూషలేములో ఉంది. తన మనసు మాత్రం తన ప్రజల మధ్య ఉంది. సో వారి గురించి నేను విచారించాను. ఎందుకని విచారిస్తాము అంటే, అడిగాను, తెలుసుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి. సో మరి వారి గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. తన మనసు మాత్రం యెరూషలేములో ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అదే సమయంలో మరి
ఇక్కడ మనము ఇంకొక చిన్న విషయము నెహెమ్యా గారి జీవితం ద్వారా మనము అబ్జర్వ్ చేయొచ్చు. అదేమంటే నెహెమ్యా గారు మరి తన మరి ఈ పరిస్థితులన్నీ తెలిసినప్పుడు దుఃఖంతో ఏడవడం మాత్రమే కాదు, ఆ కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. ఏమండి? ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. మరి ఇక్కడ మనం చూస్తే నెహెమ్యా వెంటనే పనికి పూనుకున్నట్టు మనం చూడం. చాలా మంచి వైజ్ గా, చాలా అవగాహన కలిగిన, చాలా మెచ్యూర్డ్ గా, మరి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు మనం నెహెమ్యాని మనం చూడొచ్చు. చూడండి, ఎంతో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయితే తన దుఃఖాన్ని, తన బాధను మొట్టమొదటిగా ఎక్కడ పెట్టాడు? దేవుని సన్నిధిలో పెట్టాడు. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడు. ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడండి తన దగ్గరికి వచ్చిన కన్సర్న్ గురించి. మరి తను వెంటనే దాని మీద యాక్ట్ చేయకుండా, వెంటనే దాని మీద మరి ఒక మంచి అంటే యాక్షన్ లోకి వెళ్ళడానికి ముందు దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. యాక్షన్ లోకి వెళ్ళక ముందు దేవుని దగ్గర నుంచి ఒక స్ట్రాటజీ తీసుకున్నాడేమో. మరి తన భారాన్ని, తన దుఃఖాన్ని అంతా దేవుని ఎదుట చెప్పాడు. విజ్ఞాపన చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. ఉపవాసం ఉన్నాడంట. చూడండి, మరి తన వారికి వచ్చిన ఇబ్బంది గురించి తను ఉపవాసం ఉండడం, మరి దేవుని సన్నిధిలో తన ప్రాబ్లం. ఇక్కడ మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మరి మనం కూడా మనకి ఏదైనా సమాచారం మన మధ్యలోకి వచ్చినప్పుడు మరి మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. హెవెన్ స్ట్రాటజీ తెలుసుకోవాలి. దేవుని మరి సముఖములో, మరి దేవుని సన్నిధిలో మన యొక్క ప్రాబ్లం ని మనం ఉంచాలి. ఇక్కడ మనము నెహెమ్యా ద్వారా మనం అది చూడొచ్చు. మరి నెహెమ్యా గారి ప్రార్థనను కూడా మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎవరైనా 5వ వచనం నుంచి మరి 11వ వచనం వరకు ఉన్న ఆ ప్రార్థనను దయచేసి చదవండి. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్ము కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించేదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహా ప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడనైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై ఇంటిని. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మరి ఇక్కడ మనము నెహెమ్యా గారి ప్రార్థనను
కొంతవరకు మనం ఆలోచన చేసి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా మరి ఎలా ప్రార్థన చేశాడు? మొట్టమొదటిగా దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి 5వ వచనం మొదటి స్టార్టింగ్ లో, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. మరి దేవుడు ఎలాంటి దేవుడు, తన దేవుడు ఎలాంటి దేవుడు అనే విషయాన్ని మొట్టమొదటిగా తను జ్ఞాపకం చేసుకోవడం. మరి దేవుని ఆరాధించడం మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని గుణాలను, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ఆరాధించడం మనం చూస్తాం. అయ్యా ఏమని అన్నాడు? ఆకాశమందున్న దేవా, మరి ఇంగ్లీష్ లో అయితే ద గాడ్ ఆఫ్ హెవెన్, గాడ్ ఆఫ్ హెవెన్ అని ఉంది. అంటే పరలోకమందున్న దేవా అన్న అర్థం. భయంకరుడైన గొప్ప దేవ, గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్ అని, గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్, భయంకరమైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన, అంటే నిబంధనకు కట్టుబడి ఉండే దేవుడా. అంటే దేవుడు ఎలాంటి దేవుడు అయి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నిబంధనకు కట్టుబడి ఉంటారయ్యా మీరు. మరి తన తర్వాత తన ప్రతి ప్రార్థనలో ఈ నిబంధన గురించి ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. దేవుడు ఏమై ఉన్నాడో, అయ్యా మరి విశ్వాస్యత కలిగిన దేవుడు తండ్రి, అయ్యా నువ్వు మాట ఇచ్చావంటే మాట తప్పని దేవుడు అయ్యా అని దేవుడు ఏమై ఉన్నాడో అనేది మొట్టమొదటిగా తను జ్ఞాపకం చేసుకోవడం, లేకపోతే దేవుణ్ణి ఆరాధించడం మనం తన ప్రార్థనలో చూడొచ్చు. అడోరేషన్ ని మనం చూడొచ్చు. నెక్స్ట్ థింగ్ మనం చూస్తే 6వ వచనం, నీ చెవి ఎగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రుని దాసులని ఇజ్రాయెల్ పక్షంలో నేను చేయి ప్రార్థన అంగీకరించము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాం. ఇక్కడ చూడండి నెహెమ్యా మనసు చూడండి. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నేనును నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలను విధులైనను మేము గైకొనిపోతాం. ఏమండి, వేరే వారి తప్పులను కూడా తన మీద వేసుకొని ప్రార్థన చేస్తుందండి. వేరే వారు చేసిన తప్పులను కూడా తన మీద వేసుకొని ప్రార్థన చేస్తాడు. అయ్యా మేము సరిగా నీ మాట వినలేదయ్యా, అయ్యా మా పితరులు సరిగ్గా మేము వినలేదయ్యా, మా ఇంటి వారు వినలేదయ్యా. తన కమ్యూనిటీ యొక్క ప్రాబ్లమ్స్ ని కూడా తన మీద వేసుకొని ప్రార్థన చేయడం మనం చూస్తాం. నిజంగా ఇది కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయం. చాలాసార్లు వేరే వారి పక్షాన సారీ చెప్పడానికి మనం చాలా కష్టపడతాం. నేను కాదు కదా తప్పు చేసింది, నేను ఎందుకు చెప్పాలి అని మనం కష్టపడతాం. వేరే వారి అంటే తన కమ్యూనిటీ పక్షాన దేవుని సన్నిధిలోకి వస్తూ, అయ్యా మేము నీకు విరోధంగా పాపం చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అని మరి నెహెమ్యా గారు దేవుని సన్నిధిలోకి రావడం మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. అదే సమయంలో మరి 8వ వచనంలో చూస్తే ఇంకా మరి మొట్టమొదటిగా దేవుని ఆరాధించడం చూస్తాం. తర్వాత పాప క్షమాపణ, దేవునికి వ్యతిరేకం చేసిన పనులను గూర్చిన క్షమాపణను అడగడం, తన పాపాలను ఒప్పుకోవడం మనం చూస్తాం. తర్వాత 8వ వచనంలో మనం చూస్తే నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అంటే ఏంటంటే హీఈస్ రిమైండింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలని జ్ఞాపకం చేస్తున్నాడు.
దేవునికి వాగ్దానాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మొట్టమొదటిగా దేవుని ఆరాధించాడు. తర్వాత ఆ దేవుని సన్నిధిలో తన పాపాలను, తన కమ్యూనిటీ పాపాలను ఒప్పుకున్నాడు. మూడవదిగా మరి వాగ్దానాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మరి చాలా మంది దైవజనులు ఈ విధంగా నేను చెప్పడం విన్నాను. మరి మన ప్రార్థనలో వాగ్దానాలను మనము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే అది చాలా శక్తివంతంగా మరి పనిచేస్తుందన్న మాటను నేను విన్నాను. మరి ఈ రోజున మనకు కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. మరి పేతురు గ్రంథంలో మనం చూడొచ్చు, ఆ దైవత్వానికి అవసరమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మన ప్రతి అవసరతకు కావలసిన వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చాడు అనేది పేతురు పత్రికలో మనం చూడొచ్చు. సో ఆ విధంగా ఎన్నో వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం కూడా అటువంటి వాగ్దానాలని మన ప్రార్థనలో మనం ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ నెహెమ్యా చూస్తే మరి పితరులకు, మరి మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా, మాట వినప్పుడు చెదరగొడతానన్నావు, కానీ మాట వినినప్పుడు తీసుకొని వస్తానన్నావు కదయ్యా, సమకూరుస్తానన్నావు కదయ్యా. నీవిచ్చిన ఆ వాగ్దానం ప్రకారం మా మీద దయ ఉంచు అని ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇంకా చూడండి 10వ వచనంలో, చిత్తగించుము, నీవు నీ మహాప్రభావం చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. అయ్యా, మేమంతా నీ ప్రజలమయ్యా, మేమంతా నీ ప్రజలమయ్యా, నీ బిడ్డలమయ్యా. మరి జ్ఞాపకం చేస్తున్నాడు, మేము వాగ్దాన నిబంధన వారసులమయ్యా, మీరే కదయ్యా మమ్మల్ని ఎన్నుకున్నారు. అయ్యా, రాజులైన యాజక సమూహంగా ఉండాలని ఎన్నుకున్నారు కదా. మరి ఈ రోజున ఆ రోజున ఇజ్రాయెల్ని రాజులైన యాజక సమూహంగా దేవుడు ఎన్నుకోవడం చూస్తాం. మరి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చదువుతారా? 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను 1 పేతురేనండి, 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రైజ్ గాడ్. మరి దేవుని పిల్లలంగా దేవుడు మనకిచ్చిన ఐడెంటిటీ, గుర్తింపు ఏంటంటే, ఆ రోజున రాజులైన యాజక సమూహంగా ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎన్నుకున్న దేవుడు అబ్రహాముకి ఇచ్చిన నిబంధనను బట్టి వారిని ప్రత్యేకంగా మరి ఎన్నుకున్న దేవుడు మరి ఈ దినాలలో, ఈ కడవరి దినాలలో మరి యేసుక్రీస్తులో మరి ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి బిడ్డను తన సొత్తుగా దేవుడు చూస్తున్నాడు. రాజులైన యాజక సమూహంగా ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధమైన జనముగా ఆయన మనల్ని చూస్తున్నాడు. ఇక్కడ చూస్తే నెహెమ్యా, అయ్యా నీ జనులు వీరే, నీ జనులు వీరే. ఈ రోజున యేసుక్రీస్తు రక్తంలో పాపక్షమాపణ పొందిన ప్రతి వ్యక్తి దేవుని సొత్తై ఉన్నాడు, రాజులైన యాజక సమూహమై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక్కడ నెహెమ్యా విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను, నీ నామమును భయభక్తులతో కనపరచుటయందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించుమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాను. ఈ మాట ఆలోచించాల్సిన విషయం. చూడండి, మరి రాజుగారి దగ్గర ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్న వ్యక్తి ఆ తరువాత అధ్యాయాల్లో మరి మనకు తెలుసు, మరి నెహెమ్యా ఏ విధంగా రాజుగారి పర్మిషన్ తీసుకొని రాజుగారి సహాయంతో
మరి ఏ విధంగా మరి ఆ గోడను కట్టడం అనే విషయాన్ని మనం చూడొచ్చు. మరి ఇక్కడ ఆయన ప్రార్థన చేస్తున్న రీతి నిజంగా ఆలోచించాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం. మరి తనకంత పలుకుబడి ఉన్నప్పటికీ, తనకంత క్యాపబిలిటీ ఉన్నప్పటికీ, హీఈస్ నాట్ రిలయింగ్ ఆన్ హిస్ సోర్సెస్, హీఈస్ రిలయింగ్ ఆన్ ద లార్డ్. దేవుడి మీద తను ఆధారపడుతున్న రీతి. నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. అయ్యా, తన మనసులో బహుశా దేవుడు ఒక ఆలోచనను పెట్టి ఉంటాడు. మరి ఏదో ఒకటి చేయాలి నేను దీని గురించి అనే ఆలోచన కలిగి ఉంటాడు. అయితే ఒక్క విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని కృప లేకుండా, దేవుని కనికరం లేకుండా, దేవుని సహాయం లేకుండా ఐ విల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. నేను సక్సెస్ అవ్వలేను. ఎంతో నమ్రతతో దేవుని సన్నిధిలోకి వచ్చి నేను బ్రతిమాలుకొనుచున్నాను. ఈ రోజున మనము ప్రార్థన చేసేటప్పుడు నిజంగా దేవుని మీద ఆధారపడుతున్నామా? లేకపోతే చాలాసార్లు మరి మన క్రైస్తవ లోకంలో కూడా ప్రార్థనను ఏదో చెయ్యాలి కాబట్టి చాలాసార్లు మనం ఇట్లా ఉంటాం కదా. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేద్దామంటే చేద్దాంలే, మనం ఏం చేయగలమో చూద్దాం అంటారు. అంటే నిజమే, ఆ మాటలో కొంత అర్థం ఉంది. నిజంగా మనం ప్రార్థన చేయాలి, ఆ తర్వాత మనం దేవుడు ప్రేరేపించినట్టు చేయగలిగిన పని చేయాలి. అయితే చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, అరే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది, ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ప్రార్థన అంటారు. మరి కరోనా టైంలో, కోవిడ్ టైమ్స్లో చాలాసార్లు ప్రార్థనా సమావేశాలు కొన్ని స్టార్ట్ అయినాయి. చాలా మంది మరి ప్రార్థన మరి సమావేశాలకి రావడానికి ఇష్టపడలేదు. ఎందుకు అంటే, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? ఏదన్నా బయటికి వెళ్ళి సహాయం చేయాలి కానీ, పైసలు ఇవ్వాలి కానీ, ఇక్కడ ఫుడ్ పంచాలి కానీ, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? మరి క్రైస్తవులు కూడా, విజ్ఞాపన గురించిన అవగాహన కలిగిన వారు కూడా, బైబిల్ చదివే వారు కూడా, మరి బైబిల్లో దేవుడు ప్రార్థనకి ఇచ్చిన వాల్యూ తెలిసిన వాళ్ళు కూడా మరి ఆ విధంగా మాట్లాడడం నిజంగా శోచనీయం. ఏమండి, ప్రార్థన అనేది ఏదో తప్పించుకోవడానికి చేసేది కాదు. ఇట్స్ నాట్ ఎ లిప్ సర్వీస్. ప్రార్థన ఇట్ ఈస్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద గాడ్ ఆఫ్ హెవెన్. అసలు ప్రార్థనతో మనము హెవెన్లీ రిసోర్స్నెస్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. మనం ఇంకా మచ్ బిగ్గర్ పవర్ని మరి మన ఏరియా ఆఫ్ కన్సర్న్లోకి తీసుకుని వస్తున్నాం. మనం ఇంకా ఆ ప్రార్థన అది ఇంకా చాలా గొప్పది, చాలా పెద్దది. చాలా బాధాకరము, చాలాసార్లు ప్రార్థనను చాలా తక్కువగా ఆలోచన కలిగి ఉండడం చాలా దుఃఖకరం. ప్రార్థన దేవుడు మరి సంఘానికి ఇచ్చిన గొప్ప ఆయుధం. ఎప్పటికీ సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం. మరి నేను వెస్లీ ఎల్ జ్యూయల్ గారి పుస్తకాలు కొంచెం తరచుగా చదువుతూ ఉంటాను. దేవుడిచ్చిన గొప్ప ఇన్స్ట్రుమెంట్ అది. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేయడానికి దేవుడిచ్చిన టూల్ అని ఆయన అంటాడు. ప్రపంచవ్యాప్తంగా నీ ప్రార్థన ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్తుంది. మీరు ఏ మూల నుండి ప్రార్థన చేసినా, ఇటువంటి సందర్భాలు కానీ, ఇటువంటి టెస్టిమనీస్ కానీ మనం ఎన్నో విన్నాం. మనం ఎక్కడో కూర్చొని ప్రార్థన చేస్తే కొన్ని వేల మైళ్ళ దూరంలో దేవుడు ఆ ప్రభావాన్ని చూపించడం మరి సంఘ చరిత్రలో కానీ, మన సొంత జీవితంలో కానీ, భక్తుల జీవితాల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. ప్రార్థన మోస్ట్ పవర్ఫుల్ వైర్లెస్ నెట్వర్క్. ప్రార్థన అనేది తక్కువగా మనము చూడకూడదు. విజ్ఞాపన ప్రార్థన తక్కువగా చూడకూడదు. మనము కొన్నిసార్లు మన సమస్య గురించి మనం ఎక్కువ మాట్లాడతాము. మనము దాని గురించి ప్రార్థన చేసేదానికంటే దాని గురించిన డిస్కషన్ మనం చాలాసార్లు ఎక్కువ చేస్తూ ఉంటాం. నిజానికి డిస్కషన్ వల్ల
ఎంత మేలు జరుగుతుందో లేదో, కానీ ప్రార్థన ద్వారా మాత్రం తప్పకుండా దేవుని ఆలోచన మనం తెలుసుకోవచ్చు. దేవుడు మన హృదయంలో పనిచేయడం మనం చూస్తాము. దేవుడు ఎదుటి వ్యక్తుల హృదయంలో పనిచేయడం మనం చూస్తాము. మరి మన చరిత్రలో, భారతదేశ చరిత్రలో కూడా మరి ఎంతో మంది దైవజనుల జీవితంలో మరి ఈ విధంగా దేవుడు అత్యద్భుతంగా ఇంటర్వ్యూన్ అయ్యి మరి గవర్నమెంట్స్ ని కూడా మరి తాకిన సందర్భాలు మనకు తెలుసు. తమిళనాడులో జరిగిన ఒక విషయం, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయం, దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు ఎలా గవర్నమెంట్స్ ని కూడా ఎలా కదిలించాడు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, విజ్ఞాపన చాలా ప్రాముఖ్యమైనది. మరి ఇదే సందర్భంలో మనం ఒక చిన్న విషయాన్ని కూడా ఆలోచన చేయొచ్చు. అదేమంటే మరి 3వ వచనంలో, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది. ఈ చిన్న మాటను నేను ఆలోచన చేయాలనుకున్నా. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. ఆత్మీయంగా కొంచెం ఆలోచన చేస్తే ఇది నిజంగా ఫిజికల్ గానే ప్రాకారం అనేది పడిపోయింది. నిజానికి ప్రాకారాలు ఎందుకు కట్టుకుంటారు? ప్రాకారాలు ఎందుకు కట్టుకునే వాళ్ళు? మరి పురాతన కాలంలో ప్రాకారాలు ఎందుకు కట్టుకునే వాళ్ళు? ప్రతి రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ప్రాకారం కట్టుకునేవాళ్ళు. మరి చైనా వాల్ మనకు తెలుసు ఎంత పెద్దదో, ఎన్ని మైళ్ళు అది ఉంటుందో. మరి అది మూన్ మీద నుంచి కూడా కనిపిస్తుంది అని కొంతమంది జియోగ్రఫీస్ అంటారు. ఎందుకు కట్టుకుంటారు ప్రాకారాలు అంటే మనందరికీ తెలిసిందే, ప్రొటెక్షన్ కోసం ప్రాకారాన్ని కట్టు. దిస్ ఈజ్ మై బార్డర్, ఇది ఇంతవరకు నా బార్డర్, ఇంతవరకు నా రాజ్యం. మరి పురాతన కాలంలో ప్రాకారాలు కట్టుకునే వాళ్ళండి. ఎరుకో ప్రాకారం మనకు తెలుసు, ఎరుకో గోడలు. ఓకే, మరి చైనా వాల్ ఈ రోజున మనం చూడొచ్చు హిస్టారికల్ గా. మరి మనము ఏ కింగ్డమ్ ని తీసుకున్నా కానీ వాళ్ళు ప్రాకారం కట్టుకుంటారు, ఒక ప్యాలెస్ కి ప్రాకారం కట్టుకుంటారు. మరి మన ఇంటికి కూడా మనము చిన్నపాటి మన పరిధిలోని గోడ మనం కట్టుకుంటాము. దట్ ఈస్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. దిస్ ఈజ్ మై బార్డర్ అన్నట్లు సెక్యూరిటీ కోసం మనము కట్టుకుంటాము. మరి ఆ రోజుల్లో కూడా సెక్యూరిటీ కోసం కట్టుకునే వాళ్ళండి. మరి ఈ ప్రాకారం అనే మాటని కొంచెం మనం ఆత్మీయంగా చూస్తే, మరి ఏ విషయాన్ని మనం ప్రాకారంగా చూడొచ్చు? ఏ విషయం ద్వారా మనము ప్రొటెక్ట్ చేయబడతాము? మనకి ప్రాకారంగా మరి ఆత్మీయంగా మనము ఉంటున్నప్పుడు స్పిరిచువల్ రెలంలో ఫిజికల్ గోడలు ఏమీ పనికిరావు. నేను పెద్ద పెద్ద గోడలు పట్టుకున్నంత మాత్రాన అపవాది నా జీవితంలో పనిచేయకుండా ఉంటాడా? మరి ప్రాకారం లాగా నాకు ఉపయోగపడేది ఏంటి అంటే, మనకి తెలుసు ఈ రోజున ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12లో మనం చూడొచ్చు, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ అంధకార సంబంధమైన దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం. మన బ్యాటిల్ ఫిజికల్ కాదు. ఫిజికల్ గా కనిపిస్తుంది, ఫిజికల్ గా ఉన్న వ్యక్తుల్ని, భౌతికంగా ఉన్న వ్యక్తుల్ని ఉపయోగించుకుంటాడు అపవాది, ఇక్కడున్న పరిస్థితులను ఉపయోగించుకుంటాడు. బట్ పౌలు భక్తుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు, డోంట్ ఫర్గెట్ దట్ అవర్ బ్యాటిల్ ఈజ్ నాట్ ఇన్ దిస్ ఫిజికల్ రెలం. నిజానికి మన బ్యాటిల్ ఎక్కడ ఉందంటే స్పిరిచువల్ రెలంలో ఉంది. మన సొల్యూషన్స్ అక్కడే ఉన్నాయి, మనం పోరాడాల్సింది అక్కడే. మరి ఆ ప్రాకారం లాగా మనకు ఉపయోగపడేది ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన. మన ప్రార్థనే మన ప్రాకారము, మన ప్రార్థనే మన ప్రాకారము.
ఈ విషయాన్ని మర్చిపోతున్నామా? మన ప్రార్థనే మన ప్రాకారము. ఎన్ని సంఘాలలో ప్రాకారం సరిగ్గా లేదు. శత్రు విలయ తాండవం చేస్తున్నాడు. ఎన్ని కుటుంబాల్లో ప్రాకారం సరిగ్గా లేదు. శత్రు వచ్చేస్తున్నాడు. అసూయ, ద్వేషము, కపటము, నింద, డివిజన్. ఎన్ని సంఘాలు చెదిరిపోతున్నాయి. అయ్యో, ఏదో ఒక పాపము, ఏదో ఒక నష్టము, బాధ, నింద, అవమానము, ప్రాకారములు పడిపోయినాయి. ప్రార్థన అనే ప్రాకారం లేకపోతే, విజ్ఞాపన అనే ప్రాకారం లేకపోతే అపవాది వస్తాడు, దొంగ వలె వస్తాడు, దోచుకుంటాడు. మనల్ని, మన ఎఫెక్టివ్నెస్ ని పాడు చేస్తాడు, మన సాక్ష్యాన్ని పాడు చేస్తాడు, మనకు అవమానం తీసుకొని వస్తాడు. ఆత్మీయంగా ప్రాకారాలని మనం ప్రార్థనగా చూడొచ్చు, దేవుని రక్తముగా చూడొచ్చు. ఆయన ప్రార్థన అనే ప్రాకారంలో ఉండడం మనకి సేఫ్టీ. ప్రార్థన అనే ప్రాకారంలో మనకి సెక్యూరిటీ. ఈ రోజున సంఘాలను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దైవజనులు పదే పదే ముక్త కంఠంతో మరి బాధపడుతూ, దుఃఖపడుతూ వెళ్ళబోతున్నది ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఏ విధమైన ఐడియాస్ తోటి మనము పరిస్థితుల్ని మార్చలేము. లియోనార్డ్ రావెన్హిల్ గారి పుస్తకాలు మీరు చదవచ్చు. చాలా మరి ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన ఆయన పుస్తకాలు. ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది అని ఒక చక్కటి పుస్తకం లియోనార్డ్ రావెన్హిల్ గారిది మనం మరి ఆయన చెప్తారు, అది వై రివైవల్ టారిస్ అనే బుక్ ట్రాన్స్లేషన్. ఎందుకు ఈ రోజున సంఘాల్లో మరి ఆ తప్పుడు బోధలు వచ్చేస్తున్నాయి, గొడవలు వచ్చేస్తున్నాయి? ఎందుకంటే అపవాదికి తెలుసు, మరి దేవుని బిడ్డల ఐక్యతతో ఉంటే వాని రాజ్యానికి ఎంత నష్టమో, వాడు ఏ విధంగా మరి పోరాటం చేయలేడో. నేను ఒక సాటనిస్ట్ ఆ యొక్క మరి సాక్ష్యం విన్నాను. ఆయన చెప్తున్నాడు, మరి ఆయన ఎక్కడో ఏదో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి స్పిరిచువల్ రెలంలో వెళ్ళినప్పుడు, ఏదో ఒక మీటింగ్ ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళినప్పుడు, అక్కడ కొంతమంది విశ్వాసులు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే వారి చుట్టూరు అగ్ని వలయం లాగా ఏర్పడి ఉండడం, తన ప్రయోగాలు కానీ, తన మంత్రాలు కానీ ఏవి అక్కడ పని చేయకపోవడం తన జ్ఞాపకం చేసుకొని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఆలోచించాల్సిన విషయం. నిజంగా నాకు అనిపిస్తుంది, చాలాసార్లు మనకు మరి అపవాది శక్తులకు తెలిసినంత కూడా మనకు తెలియదేమో ప్రార్థన విలువ. దేవుని బిడ్డల ఐక్యతతో వస్తే ఎంత ప్రభావం ఉంటుందో బహుశా నిజంగా మనకు తెలియదేమో. మరి అగ్ని వలయం అక్కడ ఉంది, నేను ఏమి అక్కడ చేయలేకపోయానని ఆయన అంటున్నాడు. ప్రార్థన అనేది అగ్ని వలయం, ప్రార్థన అనేది అగ్ని ప్రాకారం. శత్రువు యొక్క పన్నాగాలను ఆపే ఒక గొప్ప ఆయుధం. ఈ ఆయుధాన్ని మనము ఈ రోజున ఉపయోగించాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం మీద ఈ రోజున ఎటువంటి దాడులు జరుగుతున్నాయి, అవమానకరంగా మాట్లాడుతున్న పరిస్థితులు, క్రైస్తవ సమాజాన్ని, క్రైస్తవుని, బైబిల్ని వాడుకుంటున్నారు, తప్పుడుగా బాధ పెడుతున్నారు, క్రైస్తవ సమాజాన్ని దుఃఖపెడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను చూస్తూ తెలియనట్టు ఉందామా? మరి దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తూ, సమాజంలో జరుగుతున్న పరిస్థితులను చూస్తూ తెలియనట్టు ఉందామా? నా దాకా రాలేదులే అనుకుందామా? నాకైతే ఏం కాలేదు కదా అనుకుందామా? లేకపోతే నెహెమ్యా గారిలాగా మరి తను చాలా సెక్యూర్డ్గా ఉన్నా, తను ప్రశాంతంగా ఉన్నా, తన వారు కష్టంలో ఉన్నారని ఈ రోజున నాకు చాలా
దగ్గరగా తెలిసిన ఒక పాస్టర్ గారిని ఇప్పటికీ ఆయన ఆల్మోస్ట్ 90 రోజులు కావస్తుంది, వారి కుటుంబాన్ని మొత్తాన్ని జైల్లో ఉంచారు. డిసెంబర్ 25వ తారీఖున ఒక చిన్న మీటింగ్ కండక్ట్ చేశారని, నేనుంటున్న ప్రదేశంలో, విదిశా ప్రాంతంలో. మరి బజరంగ్ దళ్ వారు స్నేహితులు మరి వారు చెప్పినప్పుడు మరి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి ఎన్నిసార్లు బెయిల్ అప్లై చేసినా, ఎన్ని కోర్ట్స్కి తిరుగుతున్నా, ఎంత మనీ స్పెండ్ చేస్తున్నా కానీ బెయిల్ ఇవ్వడం లేదు. రాజకీయ ఒత్తులు. నాకు చాలా దగ్గరగా తెలిసిన ఫ్యామిలీ, నాకు 2 బిడ్డలు, చాలా యవనస్తులు, మంచిగా పరిచర్యలో పాల్గొనే వాళ్ళు ఈ రోజున ఆల్మోస్ట్ 90 రోజులు కావస్తుంది. కొన్ని రోజుల్లో మరి ఇంకా జైల్లో ఉండిపోయారు. చాలా దుఃఖకరం. ఈ రోజున నార్త్ ఇండియాలో ఎంతో మంది పాస్టర్స్ అలా ఉన్నారు. ఎంతో మంది పాస్టర్స్ ని అరెస్ట్ చేశారు. సైలెంట్ గా చాలా మందిని అరెస్ట్ చేసి బెయిల్ కొంతమందికి వచ్చింది, చాలా మందికి రాలేదు. ఉత్తరప్రదేశ్ లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో రీసెంట్ గా మా చర్చికి ఒక ఫ్యామిలీ వచ్చారు, ఒక చర్చ్ పాస్టర్స్ వచ్చారు. వాళ్ళు చెప్పారు, మా చర్చ్ మీద మరి వార్నింగ్ నోటీస్ అంటించారు, మీరు కూడుకోవడానికి లేదు, అయినా మేము కూడుకుంటున్నామండి, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. ఈ రోజున మన చుట్టూరు అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ప్రశాంతంగా ఉన్నాంలే అని మనం వారి కోసం ప్రార్థన చేయకుండా ఉందామా? లేకపోతే నెహెమ్యా గారి లాగా మరి విజ్ఞాపన ప్రార్థన చేద్దామా? దుఃఖంతో దేవుని సన్నిధిలోకి వద్దామా? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా ఇటువంటి పరిస్థితుల్లో మేమేమి చేయాలి? అయ్యా ఎంత దుఃఖం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, అయ్యా నీ సువార్త ఆగిపోకూడదయ్యా. ఇంకా నా భారతదేశంలో ఇంకా సత్యాన్ని ఎరుగున వారు ఎంతో మంది ఉన్నారయ్యా. నరకం వైపు పరిగెడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. అయ్యా కుడి ఎడమలు తెలియని వారు ఎంతో మంది ఉన్నారయ్యా. అపవిత్రతలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. గుడ్డితనంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. నీ సేవకులను లేవనెత్తయ్యా. కోత ఎంతో విస్తారముగా ఉంది, పనివారిని లేవనెత్తయ్యా. అయ్యా నీ పనివారిని ఇంకా నీ ఆత్మచేత అభిషేకించి ఇంకా విరివిగా వాడుకోయ్యా. అయ్యా మా సంఘాల్లో నీ ఉజ్జీవాన్ని తీసుకొని రాయ్యా. అయ్యా మా రాష్ట్రాన్ని మీరు కదిలించి చేయండి తండ్రి అని మన సేవకుల కొరకు, మన సంఘాల కొరకు, అయ్యా అయ్యా మేము నీ బిడ్డలము, అయ్యా కొన్నిసార్లు చాలాసార్లు తప్పిపోయామయ్యా, తప్పు చేశామయ్యా అని మరి నెహెమ్యా గారిలాగా మరి మనము విజ్ఞాపన చేద్దామా? మరి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అలా విధంగా ప్రేరేపిస్తుంటే మనము ఆ ప్రేరేపణకి స్పందించి ఆ విధంగా చేయడానికి ఇష్టపడతాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని నామంలో ఇప్పటి వరకు నెహెమ్యా గ్రంథం నుంచి ప్రార్థన విశిష్టతని తెలియచేసిన పాస్టర్ శామ్యుయల్ హడ్సన్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. నెహెమ్యా గారు తన వారి నష్టాన్ని తన నష్టంగా ఎంచుకున్నాడు. తన ప్రజలకు వచ్చిన నష్టం గురించి మొరపెట్టాడు. షూషన్ కోటలో తను సేఫ్ గా ఉన్నప్పటికీ తన మనస్సు అయితే యెరూషలేములోనే ఉన్నది. తన దుఃఖాన్ని, బాధను ఉపవాసం ఉండి మొదటిగా దేవుని యొద్ద విజ్ఞాపన చేశాడు. దేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధించి తన పితరుల పాపాలను ఒప్పుకుంటూ దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ తన అధికారం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు. యెరూషలేము ప్రాకారం పడద్రోయబడింది. అలాగే మన ఆత్మీయ ప్రాకారము, మన ప్రార్థన ఏంటున్నది, మనము మన కొరకే కాకుండా ఇతరుల కొరకు, ముఖ్యంగా ఈ సమయంలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల కొరకు మనం విజ్ఞాపన చేయవలసిన వారంగా ఉన్నాం. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామి రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాత్రలు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ప్రభు నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా, ఏ నెహెమ్యా జీవితం ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ పాఠాలు బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి.
ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ దాసుల ఆశీర్వాదాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ దాసులకు కావాల్సిన సంపూర్ణ శక్తి, బలము, ఆరోగ్యం ప్రభా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా నీ దాసుని కుటుంబం అంతా సేవలో ఉంటుండగా సహాయం దయచేయండి తండ్రి. ప్రత్యేకంగా దినాన ప్రభా వాక్యం విరిచి వడ్డించడానికి ప్రభా నీ సేవకుని కుమారునికి ఇచ్చిన ప్రభా అద్భుతమైన దాతను ప్రభా సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి, వారు చేస్తున్న సేవను దీవించండి. నెహెమ్యా వల్లే ప్రభా అయ్యా క్షేమకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి తన యొక్క పూర్వీకుల కోసం ప్రభా మా పూర్వీకులున్న పట్టణం అదేవిధంగా ప్రభా కాలిపోతుంది అన్నట్టుగా ప్రభా అని ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బాధ్యత పడి చేసిన దేవతను ప్రభా సమస్తమైన కృపను బట్టి వందనాలు తండ్రి. శామ్యూల్ హడ్సన్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన చేస్తున్న సేవను దీవించండి. అదేవిధంగా ప్రభా ఈ భోపాల్ అదేవిధంగా ప్రభా ఈ ప్రాంతాల్లో ఇంకా అనేక మంది సేవకులు తండ్రి ప్రభా జైల్లో ఉన్న విషయాలు వింటూ ఉన్నాం ప్రభా. కష్టతరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు సేవ చేస్తుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రభా నెహెమ్యా ఏ విధంగా అయితే ప్రభా తన పితరుల పాపాన్ని ఒప్పుకున్నాడు, తన పితరులు ప్రభ దేవించిన అతను ప్రభ సేవించిన దేవుణ్ణి, తన పితరుల యొక్క దేవతని ప్రభ సమాధులు ఉన్న పట్టణాన్ని ప్రేమించే విధంగా ప్రేమించే రూపంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అధికారాన్ని కాకుండా ప్రభ తన యొక్క ప్రార్థన వినియోగించుకునే విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసుడు సెలవిచ్చినట్టుగా ప్రభ ప్రార్థన ప్రభ అయ్యా తండ్రి మేము వెళ్ళలేని స్థలాల్లో ప్రభ అంతర్జాతీయంగా ప్రభావం చూపెడదని చెప్పాడు తండ్రి. ఆ ప్రార్థన వినియోగించుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రభు వాక్యం చెప్పడానికి నీ దాసునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆశను బట్టి, సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి దేవతను ప్రభు ఈ యొక్క ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన దేవతను ప్రభు బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలని ప్రభు సేవను దీవించండి అయ్యా. దీన్ని సహకరిస్తున్న జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ అఫ్టీస్ గారిని, కోర్ టీం వారిని దీవించండి ప్రభు. అదేవిధంగా ప్రభు మా కోసం తండ్రి ఉదయకాల సమయంలో లేచి గోజాడి తల్లులు ఇచ్చుకొని వందనాలు తండ్రి ఆశీర్వదించండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రభా చివరికి వచ్చే మా బిడ్డలందరూ ప్రత్యేకంగా దీవించండి ప్రభా, సహాయం తెచ్చండి తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకో, రమణ మెగడ్ గారిని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, ఆశీర్వాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా సోనీ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సుఖమైన డెలివరీ అనుగ్రహించండి అయ్యా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభు వారందరి పేరుని జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ ఆదివారంలో ప్రభు ప్రవేశించామయ్యా. ఆరాధనలన్నీ ప్రభు నీకు మహింకరంగా జరగలిగే భాగ్యం దయచేయమని ప్రత్యేకంగా ప్రభు నార్త్ ఇండియాలో ఎక్కడైతే వ్యతిరేకతలు ఉన్నాయో ప్రభు ఎటువంటి వ్యతిరేకత లేకుండా సంఘము, కుటుంబము, సేవకులు కలిసి ప్రభు సంతోషంగా ఆరాధించగల కృపలు అక్కడ దయచేయమని సహాయం చేయమని మరొకసారి ప్రభు నీ వాక్యం వితిన్ దాసుని జ్ఞాపకం చేసుకోమని భవిష్యత్తుని చేతిలో పెట్టుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధం గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అందినాహారం దయచేయము, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించము, మమ్మ శోధన లేక తప్పించము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసునికి పాల్గొన్న మనకు జరగబోతున్న ఆరాధనలకు, అదే అనారోగ్యంతో బిడ్డలకు జరుగుతున్న ఎగ్జామ్స్ కి ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, వాక్య పరిచర్య చేసిన శామ్యూల్ హడ్సన్ గారికి, అలాగే కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.